స్వదేశీ అంటే ఏమిటో లోకానికి చాటి చెప్పినవాడు, స్వదేశీ సంస్థల కోసం పోరాడినవాడు, విదేశీ విసిరిన సవాల్కు జవాబు చెబుతున్నవాడు, కార్పొరేట్ భేషజాలకు దూరంగా సాధారణ వ్యక్తిగా ఎప్పుడైనా ఎక్కడైనా మన దేశీయ కంపెనీల కోసం పోరాడినవాడు, సాధారణ జనంలో హమారా బజాజ్గా ప్రసిద్ధి చెందినవాడు, మన పారిశ్రామికవేత్తలకు మార్గం చూపినవాడు, నాడు నేడు కూడా మధ్యతరగతి ప్రజల నేస్తం రాహుల్ బజాజ్. గాంధీ సిద్ధాంతాలే ఊపిరిగా బతికిన కుటుంబంలో పుట్టి అవే సిద్ధాంతాలకు కట్టుబడిన వ్యక్తి రాహుల్ బజాజ్. మన రోడ్లు, మన అవసరాలు, మన కొనుగోలు శక్తిని చూసి స్వదేశీ టెక్నాలజీతో స్కూటర్లను ఆవిష్కరించి వాహన రంగంలో సరికొత్త చరిత్రను సృష్టించారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు స్కూటర్ అంటే బజాజ్లా ప్రజలతో మమేకమయ్యారు. స్వదేశీ సత్తా ఏమిటో నిరూపించాడు. సమాజ హితం కోసం, మధ్యతరగతి ప్రజల అవసరాల కోసం దేశీయ టెక్నాలజీ అభివృద్ధి చేసి విజయం సాధించిన నవతరం పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్. స్కూటర్ల మార్కెట్ పూర్తిగా అంతరించిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లోనూ కంపెనీ రికార్డు స్థాయిలో నెలకు 1.5 లక్షల వాహనాలను బజాజ్ అమ్ముతోందంటే అది రాహుల్ ముందు చూపే. ఇంకో సంస్థ అయితే ఈ పోటీ ప్రవాహంలో కొట్టుకుపోయేదేమో గాని బజాజ్ దూరదృష్టి, అనుభవం కంపెనీకి పునర్జన్మనిచ్చింది. ఆయన నేతృత్వంలో ఆ సంస్థ ఎప్పటికప్పుడు కాలం తెస్తున్న మార్పులను స్వీకరిస్తూ బహుళజాతి కంపెనీల పోటీని ఎదుర్కొంది. సుమారు 7,000 కోట్ల టర్నోవర్తో ఇన్వెస్టర్లకు ఇప్పటికీ కాసుల పంట పండిస్తున్న బజాజ్ ఆటో ప్రస్థానం, రాహుల్ బజాజ్ ప్రస్థానం, దేశ పారిశ్రామిక రంగ ప్రస్థానం ఒకటేనని చెప్పొచ్చు. మధ్యతరగతి ప్రజలకు సులువైన, చవకైన ప్రయాణ వాహనాన్ని అందించిన పారిశ్రామిక సంస్థ ఇదే. సరకు రవాణాకు, మొత్తం కుటుంబం ప్రయాణించేందుకు ఆపద్బాంధవుడిలా ఎదురొచ్చే ఆటో రిక్షాలను తయారు చేసిన కంపెనీ కూడా ఇదే. 3 చక్రాల మార్కెట్లోనూ రారాజుగా నిలిచి గ్రామీణ ప్రాంత ప్రజల ప్రయాణ అవసరాలను తీరుస్తున్న ఈ ఆటోలు బజాజ్ కృషికి సజీవ సాక్ష్యాలు. పూణే పొలిమేరల్లో విస్తరించిన బజాజ్ ఆటో సంస్థ దశాబ్దాల పాటు స్కూటర్ల మార్కెట్లో రారాజుగా నిలిచింది. బజాజ్ కంపెనీ తొలినాళ్ల చరిత్ర స్వతంత్ర పోరాట చరిత్రతో మొదలైతే తరువాతి చరిత్రంతా రాహుల్ బజాజ్దే. స్వతంత్ర పోరాట సంగ్రామం సాగుతున్న సమయంలో దేశీయ అవసరాలు తీర్చడానికి 1926లో బజాజ్ ఆటోను జమ్నాలాల్ బజాజ్ ప్రారంభించారు. ఆయన గాంధీ మిత్రుడు, ప్రియ శిష్యుడు. జమ్నాలాల్ బజాజ్ను తన 5వ పుత్రునిగా గాంధీ తరచూ పేర్కొనేవాడు. బజాజ్ పూర్తిగా స్వాతంత్ర్య సమరంపైనే దృష్టి పెట్టడంతో కంపెనీ ఎదుగుదల మొదట్లో అంతంత మాత్రంగానే ఉండేది. ఆయన కుమారుడు కమల్ నయన్ బజాజ్ కూడా తండ్రి బాటలోనే నడిచారు. ఇందిరాగాంధీ ఆయన సహ విద్యార్థి. అప్పటి ప్రధాని నెహ్రూతో కూడా బజాజ్ కుటుంబానికి సన్నిహిత సంబంధాలుండేవి. వారి మధ్య అన్యోన్యత ఏ స్థాయిలో ఉండేదంటే కమల్ నయన్ పెద్ద కొడుకుకు నెహ్రూనే రాహుల్ అని పేరు పెట్టారు. మా తాతగారైన జమ్నాలాల్ బజాజ్ గాంధీ గారి 5వ కొడుకు అనేవారు. మా నాన్నగారు కమల్ నయన్ బజాజ్ 3 సార్లు ఎంపీగా చేశారు. వీళ్ళెవ్వరూ నాకు భయపడడం నేర్పలేదు. తాత, నానమ్మ, అమ్మ, నాన్న అందరూ స్వాతంత్రోద్యమంలో బ్రిటిష్ వాళ్ళ జైలులో ఉన్నవాళ్లే. ఆ తర్వాత ఎమర్జెన్సీ మాకు నచ్చలేదు. అయినా అప్పుడు కూడా మేము ఏమీ భయపడలేదు. అప్పటి ప్రభుత్వం మాకు వ్యతిరేకంగా ఉంది. వాటి మధ్య అలాగే ధైర్యంగా ముందుకెళ్ళాం. కాదు అని చెప్పాల్సినప్పుడు ఎంతో ధైర్యం కావాలి. సంపదను సృష్టించి అది పదుగురికి ఉపయోగపడేటట్టు చెయ్యాలన్న
తలంపు ఉన్న కుటుంబంలో పుట్టిన రాహుల్ బజాజ్ బాంబేలోని కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్లో చదివి ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కాలేజీ నుంచి ఎకనామిక్స్లో బిఏ పట్టాను పొందారు. తరువాత సొంత కంపెనీ బజాజ్ ఎలక్ట్రికల్స్లో 2 ఏళ్ల పాటు పనిచేశారు. వ్యాపారంలో కాస్త అనుభవం గడించిన తరువాత ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు. 1964లో హార్వర్డ్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. ఆ సమయంలోనే మహారాష్ట్ర బ్యూటీ క్వీన్గా పేరొందిన రూపా గులాబ్తో వివాహం జరిగింది. 1965లో కంపెనీ బాధ్యతలు చేపట్టిన రాహుల్ బజాజ్ చాలా తక్కువ కాలంలో కంపెనీపై పట్టు సాధించారు. 1968 కల్లా చైర్మన్ అయ్యారు. అసలు రాహుల్ రాకతోనే బజాజ్ ఆటో నిజమైన ప్రస్థానం ఆరంభమయ్యింది. ధీరూభాయ్ అంబానీ, ఆదిత్య బిర్లాతో సన్నిహితంగా ఉండే రాహుల్ తన కంపెనీని ప్రగతి బాటలో పయనింపచేసేందుకు అష్టకష్టాలు పడ్డారు. తొలుత విదేశాల నుండి విడిభాగాలను తెప్పించుకుని వాహనాలను అమ్మిన బజాజ్ తరువాత సొంతంగానే ద్విచక్ర వాహనాలను తయారు చేసింది. పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తి పెంచేందుకు బజాజ్ సంస్థకు ప్రభుత్వ అడ్డుగోలు నిబంధనలే అడ్డుగోడలుగా మారాయి. ఇందిరాగాంధీ ప్రధాని కావడాన్ని తన తండ్రి కమల్ నయన్ వ్యతిరేకించటం రాహుల్ పాలిట శాపంగా మారింది. లైసెన్స్ రాజుకు వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇందిరకు ఆగ్రహాన్ని తెప్పించాయి. డిమాండ్కు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో బజాజ్ ఆటో బ్లాక్ మార్కెట్ విక్రయాలు అధికమయ్యాయి. ఆ రోజుల్లో బజాజ్ స్కూటర్ను బహుమతిగా అడగని పెళ్లికొడుకు లేడంటే ఆశ్చర్యమేస్తుంది. ఆ రోజుల్లో మార్కెట్లో మా బజాజ్ స్కూటర్ కావాలంటే బుక్ చేసుకుని 10 ఏళ్లన్నా ఎదురు చూడాల్సి వచ్చేది. ఏ వస్తువు కోసం అంతకాలం వెయిటింగ్ లిస్ట్ లేదు. వేరే కంపెనీలున్న కస్టమర్ బజాజ్ స్కూటర్ మాత్రమే కోరుకునేవాడు. నవ్వు పుట్టించే వాస్తవం ఒకటి ఉంది. 70-80 దశకాల్లో దేశమంతా, మరీ ముఖ్యంగా ఉత్తర భారతంలో వరకట్న ఆచారం బాగా ఉండేది. మగపెళ్లి వారి తరఫున తప్పనిసరిగా ఒక కోరిక ఉండేది. కట్నంగా బజాజ్ స్కూటర్ కావాలని డిమాండ్ ఉండేది. మా బజాజ్కు అంత పేరుంది. తాను ప్రధాని కాకుండా కమల్ నయన్ బజాజ్ అడ్డుకున్నారన్న కోపంతో ఇందిరాగాంధీ తగు సమయం కోసం ఎదురు చూశారు. ఎమర్జెన్సీ సమయంలో బజాజ్ గ్రూప్పై ఐటీ అధికారులు ముప్పేట దాడి చేశారు. 1976 మే 18న గ్రూప్ కార్యాలయాలపై జరిగిన దాడి రాహుల్ బజాజ్ను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఏ పార్టీ కోసమైతే తన పూర్వీకులు త్యాగాలు చేశారో అదే పార్టీ ప్రభుత్వం తమ కంపెనీపై దాడి చేయటం బజాజ్ కుటుంబాన్ని కలచివేసింది. 3 రోజుల పాటు 114 కార్యాలయాల్లో రేయింబవళ్లు సాగిన ఈ దాడుల్లో ఏమీ దొరక్కపోవడంతో ప్రభుత్వం తోకముడిచింది. ఆ తరువాత విచిత్రంగా దశాబ్దాల నుంచి కంపెనీ విస్తరణ కోసం తాను పెట్టుకున్న దరఖాస్తును జనతా పార్టీ అధికారంలోకి రాగానే ఆమోదం తెలిపింది. అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ బజాజ్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరోసారి బజాజ్ సంస్థ 1982లో విస్తరణకు అనుమతి పొందింది. ఆ విధంగా ఔరంగాబాద్ సమీపంలోని వాలుజ్లో 3 లక్షల తయారీ సామర్థ్యంతో కొత్త ప్లాంటును రికార్డు స్థాయిలో 14 నెలల్లో నిర్మించారు. मेरा पर्सनल मानना है जो मार्केटिंग लोग इतना बोलते नहीं है. మార్కెట్లో ఒక వస్తువుని అమ్ముకోవడమే కాదు, प्रोडक्ट बेचती है वो कंपनी की डीलिंग्स भी एथिकल होनी ఆ चाहिए. కంపెనీ నీతిగా ఉండాలని నా అభిప్రాయం. प्रोडक्ट अच्छा भी हुआ यदि వస్తువు ఎంత బాగున్నా సరే चोर मानते జనం కంపెనీ గురించి అంత మంచిగా చెప్పుకోరు. कॉर्पोरेट వ్యాపారంలో మంచి చెడు పాటించదని, సామాజిక బాధ్యత వహించదని, దేశానికి మేలు చేయదని అంటారు. అలాంటి ముద్ర పడిందంటే ఆ బ్రాండ్ దెబ్బతింటుంది. एडवर्टाइजिंग हो, थोड़ा सेल्स प्रमोशन हो, బాగా అడ్వర్టైజ్మెంట్లు ఉండొచ్చు, డీలర్ మంచోడే ఉండొచ్చు. चैनल आपका अच्छा हो, అవి అమ్మకాలు పెరిగేందుకు, బ్రాండ్ పైకి రావడానికి పనికిరావచ్చేమో కానీ నా లెక్క ప్రకారం ఆ బ్రాండ్ నీతి నియమాలనేవి చాలా ముఖ్యం. things required to build brand equity. తరువాత అధికారంలోకి వచ్చిన రాజీవ్ గాంధీ బజాజ్కు సన్నిహితంగానే మెలిగేవారు. కానీ ఆయన నుంచి కూడా బజాజ్కు బాధలు తప్పలేదు. ఆయన హయాంలోనే
అప్పటి ఆర్థిక మంత్రి విపి సింగ్ ఆదేశాల మేరకే బజాజ్ సంస్థలపై ఐటీ అధికారులు విరుచుకుపడ్డారని ఆరోపణలొచ్చాయి. స్కూటర్ల కొనుగోలుకు కొనుగోలుదారులు ఇస్తున్న బ్లాక్ మనీ బజాజ్ కూడా చేరుతోందన్నది ప్రభుత్వ ఆరోపణ. కానీ బజాజ్ దీన్ని తీవ్రంగా ఖండించారు. పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా విస్తరణకు అనుమతి ఇవ్వకపోవటం ప్రభుత్వం తప్పని ఆయన నిలదీశారు. క్రమేణా ఆ ఇబ్బందులు తొలగిపోవడంతో కంపెనీ ఉత్పత్తిని పెంచి ప్రపంచంలో అతిపెద్ద రెండో ద్విచక్ర వాహన తయారీదారుగా అప్పట్లో రికార్డు సృష్టించారు. బజాజ్ చేతక్ ద్విచక్ర వాహనాల చరిత్రను తిరగరాసింది. బజాజ్ అంటే టూ వీలర్ అంటే బజాజ్ అనేలా ఆ వాహనం మధ్యతరగతి ప్రజల్లో మమేకమైంది. బజాజ్ ఆటోనే సర్వస్వంగా భావించిన బజాజ్ చాలా కీలక సమయాల్లో భారత పారిశ్రామిక రంగానికి అండగా నిలిచారు. పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ లైసెన్స్ రాజును తొలగిస్తూ విదేశీ కంపెనీలకు ఎర్రతివాచి పరచడాన్ని బజాజ్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆర్థిక సంస్కరణలను ఆహ్వానించిన బజాజ్ బహుళజాతి కంపెనీలకు పెద్దపీట వేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లైసెన్స్ రాజుతో తమల్ని దశాబ్దాల పాటు వేధించారని, తామింకా తేరుకోకముందే సంస్కరణల పేరుతో విదేశీ కంపెనీలకు తలుపులు తెరవడం అన్యాయమని ఆయన ఆరోపించారు. ఈ సరళీకరణ గ్లోబలైజేషన్ గా వచ్చాక మాత్రం పోటీ అనేది తీవ్రమైపోయింది. మనలో మనకి విదేశీ పోటీ రెండూ పెరిగిపోయాయి. విదేశీ కంపెనీలు నేరుగా దేశంలోకి వచ్చేసాయి. అవి తయారు చేసేది, అమ్మేది ఇక్కడే. దాంతో భారతీయ కంపెనీలు శక్తిహీనమైపోయాయి. మన ఇల్లును చక్కదిద్దుకున్న తరువాతనే ఇతరులకు ఛాన్స్ ఇవ్వాలన్న ఆయన వాదనకు ప్రజల నుంచి, విపక్షాల నుంచి కూడా మద్దతు లభించడంతో ప్రభుత్వం కాస్త వెనకడుగు వేసింది. అప్పటి వ్యాపార వాణిజ్య సంఘాలైన ఆసోచామ్, ఫిక్కీలకు ధీటుగా రాహుల్ బజాజ్ భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐను తెరపైకి తెచ్చారు. చాలా తక్కువ వ్యవధిలోనే సిఐఐ ఒక ప్రధాన వ్యాపార వాణిజ్యవేత్తల సంఘంగా తయారయ్యింది. ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా స్వదేశీ పరిశ్రమలు కూడా మారిన పరిస్థితులకు అనుగుణంగా తయారయ్యేందుకు వీలు దొరికింది. హమారా బజాజ్ రథసారథి రాహుల్ బజాజ్ 1986 నుంచి 89 వరకు ఇండియన్ ఎయిర్లైన్స్కు చైర్మన్గా వ్యవహరించారు. 1991లో భారత ప్రభుత్వం రాహుల్ బజాజ్ను టెక్నాలజీ డెవలప్మెంట్ అడ్వైజరీ గ్రూప్కు చైర్మన్గా నియమించింది. 1992లో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఇంటర్నేషనల్ బిజినెస్ లీడర్స్ ఫోరం సభ్యులుగా వ్యవహరించిన రాహుల్ బజాజ్ అదే ఏడాది ఇండో జర్మన్ కన్సల్టేటివ్ గ్రూప్లో సభ్యులుగా వ్యవహరించారు. 1999లో భారత పరిశ్రమల సమాఖ్య చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కామన్వెల్త్ బిజినెస్ కౌన్సిల్ కో చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. అయితే మోటార్ సైకిల్ మార్కెట్లో ఉప్పెనలా దూసుకొచ్చిన హీరో హోండా కంపెనీ నుంచి వచ్చిన పోటీని తట్టుకోలేకే బజాజ్ విదేశీ వ్యతిరేకిగా మారారని కొందరు ఆరోపించారు. మోటార్ సైకిల్ మార్కెట్ విషయంలో బజాజ్ కూడా తన వైఫల్యాన్ని బహిరంగంగానే అంగీకరించారు. ప్రజలు ఒక్కసారిగా స్కూటర్ నుంచి మోటార్ సైకిల్కు మారతారని తాను కూడా ఊహించలేదని చెప్పారు. కానీ తన స్వదేశీ సిద్ధాంతానికి అది ప్రాతిపదిక కాదన్నారు. తన సత్తా ఏమిటో నిరూపిస్తానన్నారు. సరిగ్గా ఇదే సమయంలో అందివచ్చిన కొడుకు రాజీవ్ను రంగంలోకి దింపారు. ఈ విధంగా బజాజ్ కంపెనీ స్కూటర్ మార్కెట్ను పక్కన పెట్టి మోటార్ సైకిల్ మార్కెట్పై దృష్టి సారించింది. ఏ స్కూటర్లకైతే ప్రాణం పోసిందో అదే షెడ్ నుంచి మోటార్ బైకులు రావడం మొదలైంది. తొలుత ప్రారంభంలో కొన్ని అపజయాలు ఎదురైనా వాటి ఆలంబనతోనే విజయం వైపు దూసుకుపోవడం ప్రారంభించారు. కొత్త ఉత్పత్తుల్లో ఉన్న లోపాలను వెంటనే సరిదిద్ది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వాటిని తీర్చిదిద్దడం ప్రారంభించారు. మెల్లమెల్లగా బజాజ్ ప్రభంజనం మొదలయ్యింది.
ప్రత్యర్థి కంపెనీ నెలకు 2 లక్షల మోటార్ సైకిల్స్ను అమ్ముతుండగా బజాజ్ కూడా 1,35,000 మోటార్ సైకిల్స్ను అమ్మి ద్విచక్ర వాహనాల మార్కెట్లో తననెవరూ తప్పించలేరని నిరూపించింది. 1962లో కేవలం 3,995 స్కూటర్లను తయారు చేసిన కంపెనీ ఇప్పుడు నెలకే 2 లక్షల వాహనాలను అమ్మే స్థాయికి చేరింది. నెమ్మదిగా విదేశాలకు కూడా ఎగుమతులు మొదలయ్యాయి. 50 దేశాల్లో బజాజ్ అంటే ఏమిటో తెలిసింది. భారత పారిశ్రామికవేత్తల శక్తిని చాటినట్లయింది. బజాజ్ వాహనం వర్ధమాన దేశాల్లో మధ్యతరగతి ప్రజల నేస్తంగా మారింది. I have great regard. రాహుల్ బజాజ్ అంటే నాకు ఎంతో గౌరవం. ఆయన ఓ ప్రత్యేకమైన మనిషి. నాకు స్ఫూర్తి ఆయనే. నా జీవితంలో అలాంటి గొప్ప వ్యక్తిని చూడలేదు. ఎంతో మంది యువ వ్యాపారవేత్తలకు ఆయన మార్గదర్శి. ఇలాంటి వ్యక్తులు భారతదేశానికి ఎంతో అవసరం. India needs this kind of people. 10,000 కోట్ల టర్నోవర్ ఉన్న గ్రూపుకు అధిపతి అయిన ఆయన ఏనాడూ తన వ్యవహార శైలి మార్చుకోలేదు. చాలా సాదాసీదాగానే ఉంటారు. వేషధారణలో గాని జీవన విధానంలో గాని మార్పు లేదు. తోటి పారిశ్రామికవేత్తలంతా ప్రముఖులుండే కాలనీల్లో ఉండగా బజాజ్ మాత్రం అకుర్దీ ప్లాంట్లోనే ఇల్లు కట్టుకొని అదే లోకంగా జీవిస్తూ అవసరమైనప్పుడు తనలో చేవ తగ్గలేదని నిరూపిస్తూనే ఉన్నారు. పాత హిందీ సినిమాలన్నా పాటలన్నా ఇష్టపడే రాహుల్ బజాజ్ నమ్మిన సిద్ధాంతాలను 10 మందికి చెప్పడమే కాకుండా వాటిని ఆచరణలో కూడా పెట్టారు. సంఘ సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటాను. సామాజిక బాధ్యతతో ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటాను. గాంధీజీ బాపూజీ మా తాతగారి అతిథి. గాంధీజీ ఎప్పుడొచ్చినా మా ఇంట్లోనే ఉండేవారు. ధార్మిక సంస్థలు, ట్రస్టులు అనేకం నెలకొల్పాం. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. జమ్నాలాల్ బజాజ్ పేరిట 4 అవార్డులు ఇస్తున్నాం. నిర్మాణాత్మక పథకాల గురించి, శాస్త్ర సాంకేతిక అభివృద్ధి గురించి, గ్రామీణ స్థితిగతుల గురించి, స్త్రీ శిశు సంక్షేమం గురించి అనేక సెమినార్లు, కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. గాంధేయ విలువలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడంలో దృష్టి పెట్టాం. గ్రామాల్లో నీటిపారుదల కార్యక్రమాల నుంచి గోబర్ గ్యాస్ ప్లాంట్ల వరకు అనేక పనులు చేపట్టాం. ఔరంగాబాద్లో మా నాన్నగారి పేరిట 134 బెడ్లున్న కమల్ నయన్ బజాజ్ హాస్పిటల్ నడుపుతున్నాం. ద్విచక్ర, త్రిచక్ర వాహనాల్లో నంబర్ 1గా రాణించిన బజాజ్ ఆటో ఒక్క కవాసాకితో మినహా మరే ఇతర విదేశీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోలేదు. పైగా కవాసాకి ఒప్పందం కేవలం సాంకేతికమైనదే. అంటే బజాజ్ ఆటో మూలధనంలో ఒక్క పైసా కూడా విదేశీ వాటా లేదన్నమాట. తనున్న వ్యాపారంలో ప్రపంచంలో నంబర్ 1 అయిన తరువాతే మరో రంగంలోకి విస్తరించాలన్నది ఆయన వాదన. అందుకే ఆయన దృష్టంతా ద్విచక్ర, త్రిచక్ర వాహనాలపైనే ఉంచారు. ఈలోగా ఇతర మార్కెట్లలో ప్రవేశించే అవకాశాలు వచ్చినా వాటిని అందిపుచ్చుకోలేదు. ఒక్క ఇన్సూరెన్స్ రంగంలో మాత్రమే ప్రవేశించారు. భారత ఆటోమొబైల్ రంగంలో చిరస్థాయిగా నిలిచిపోయేలా బజాజ్ ఆటోను తీర్చిదిద్దిన రాహుల్ బజాజ్ను అనేక అవార్డులు వరించాయి. పారిశ్రామిక రంగంలో స్వదేశీ కీర్తి పతాకను అంతర్జాతీయ వేదికపై ఎగురవేసిన రాహుల్ బజాజ్ అనేక సత్కారాలను అందుకున్నారు. 1975లో నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ సంస్థ నుంచి మ్యాన్ ఆఫ్ ద ఇయర్ సత్కారాన్ని అందుకున్నారు. 1985లో బిజినెస్ ఇండియా పత్రిక బిజినెస్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్, 1996లో FIE ఫౌండేషన్ నుంచి రాష్ట్రభూషణ్ అవార్డును అందుకున్నారు. 2000 సంవత్సరానికి లోకమాన్య బాల గంగాధర్ తిలక్ స్మారక సంస్థ రాహుల్ బజాజ్ను తిలక్ అవార్డుతో గౌరవించింది. దేశీయ పారిశ్రామిక రంగానికి బజాజ్ సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 2001లో పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. 2002లో పూణే విశ్వవిద్యాలయం నుంచి జీవన్ సాధన గౌరవ్ పురస్కారం, 2004లో ఎకనామిక్స్ టైమ్స్ అండ్ NS యంగ్ నుంచి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారం,
2005లో రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ ఆఫ్ లెటర్స్ పురస్కారాలను అందుకున్నారు. No sensible man is satisfied with what he has achieved. No, I am not satisfied what we have achieved. సాధించిన దానికి సంతృప్తిపడి సంబరపడిపోయేవాడు ఎవ్వడూ లేడు. నేను అలా సంతృప్తిపడి చతికిలబడేవాడిని మాత్రం కాదు. నేనెళ్లే మార్గం ఎంతో సుదీర్ఘమైంది. బజాజ్ ఆటో కూడా ఎంతో సుదూర పయనం ఉంది. ఇప్పటికీ ఒక గ్లోబల్ కంపెనీగా ఎదిగింది. గత 5 సంవత్సరాల ప్రగతిలో 2% నుండి 12% ఉత్పత్తిని పెంచింది నిజమే. కానీ మేము 25% పెంచాలనుకున్నాం. ఇక్కడ నుంచి దిగుమతి చేయడమే కాదు, ప్రపంచంలోని ప్రధాన దేశాల్లో తయారీ అసెంబ్లింగ్ యూనిట్లనే పెట్టాలనుకున్నాం. స్వదేశీ టెక్నాలజీ ఎంత గొప్పదో రాహుల్ బజాజ్ నిరూపించారు. విదేశీ కంపెనీలతో ఎలా పోటీ పడగలమో చేతల్లో చూపుతున్నారు. ఆర్భాటాలకు దూరంగా తను నమ్మిన సిద్ధాంతాలను ఆచరణలో చూపి భావితరం పారిశ్రామికవేత్తలకు ఆదర్శంగా నిలిచారు. అవసరమైతే ప్రభుత్వానికి ఎదురొడ్డి దేశ పరిశ్రమలను కాపాడేందుకు కూడా సిద్ధపడ్డారు. ఐటీ దాడులు ఆయన్నేమీ చేయలేకపోయాయి. వదంతులు నమ్మి సొంత కార్మికులు తన ఇంటి ముందుకొచ్చి భార్యాబిడ్డల్ని బెదిరించినా, తను పనిచేస్తున్న కార్యాలయంపై రాళ్లు విసిరినా అక్కడే ఉన్నారు, వారితోనే కలిసి ఉన్నాడు. గత 3 దశాబ్దాలుగా ఎలాంటి గొడవలు లేకుండా కంపెనీ సాగుతోందంటే కార్మికులతో ఆయన పెంచుకున్న అనుబంధం అలాంటిది. కార్మికులకు అండగా ఉన్న రాహుల్ బజాజ్ జీవితం కొత్త తరం పారిశ్రామికవేత్తలకు చక్కటి పాఠం. I want an India of which 100 కోట్ల భారతీయులు గర్వించే భారతదేశాన్ని కోరుకుంటున్నాం. 100 crore Indians are proud. In India in which its citizens are not happy. దేశంలో ఉన్న ప్రజలు ఏమంత సంతోషంగా లేరు. Industrialists, industrial workers, people working in the service sector. పౌరులు, రైతాంగం, పారిశ్రామికవేత్తలు, విద్యా వైద్య రంగాల్లో, కార్మిక రంగంలో ఉన్నవాళ్ళు, ఆర్మీ, మిలిటరీ, ఎయిర్ ఫోర్స్లో ఇలా ఏ రంగంలో ఉన్నవాడైనా సరే నేను భారతీయుడని గర్వించాలి. అందుకు హిందుస్థాన్ ఎంతో ముందుకెళ్ళాలి. I am a proud Indian. और उसके लिए ఆర్థికంగా, పారిశ్రామికంగా, వ్యవసాయపరంగా శక్తివంతం కావాలి. శక్తిహీనమైన దేశాన్ని గౌరవప్రదమైన దృష్టితో ఈ లోకం చూడదు. ముందు మనం శక్తివంతం కావాలి. మిలిటరీ రీత్యా సమర్థవంతంగా ఉన్నామా లేదా అన్నది వేరే సంగతి. ఆర్థిక, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి చెందితే ఈ ప్రపంచం మనల్ని గౌరవిస్తుంది. इज्जत के आंख से देखिए. ప్రపంచ ఆటోమొబైల్ చరిత్రలో సుస్థిర స్థానాన్ని సాధించిన రాహుల్ బజాజ్ కోట్ల మంది మధ్యతరగతి ప్రజలకు ఆప్తుడయ్యారు. మన దేశంలో ద్విచక్ర వాహనాలున్నంతకాలం రాహుల్ బజాజ్ హమారా బజాజ్గా ప్రతి ఇంట ప్రతిధ్వనిస్తాడనడంలో అతిశయోక్తి లేదు.